హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలంక. సండే అంటే నాన్ వెజ్. సో ఇవాళ మన వ్యూయర్స్ కోసం గోంగూర చికెన్ ఎలా చేయాలో ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో ఫాస్ట్గా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. ముందుగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, గోంగూర పేస్ట్, ఇంకా 1/2 kg వరకు క్లీన్ చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, మరీ చిన్నగా అవసరం లేదు. చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అలా సెంటర్లో మనం ఘాట్లు పెట్టుకొని ఒక పక్కకి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచీ, దాల్చిన చెక్క, ఇంకా లవంగాలు మరియు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు దగ్గరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ పోయినంత వరకు మనం చికెన్ని బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, 2 స్పూన్ల వరకు కారం, గోంగూర చికెన్ కాబట్టి మనకి కారం ఎక్కువ పడుతుంది, 2 స్పూన్ల ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. గోంగూర చికెన్ కాబట్టి టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది. పులుపు కర్రీస్కి దేనికైనా సరే మనకి ఉప్పు ఎక్కువగా పడుతుందన్నమాట. సో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. 5 నిమిషాలకు ఒకసారి చికెన్ దగ్గర పడినంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం వేరేగా వాటర్ వేయకుండా ముందు అందులో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ బాగా కుక్ అవ్వాలి అంటే మనం కాస్త ఎక్కువసేపే కూర కలుపుకుంటూ ఉండాలి. ఓపిక్గా 2-3 సార్లు కలుపుకుంటూ ఉంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. మనం చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా వదిలినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. సో ఆయిల్ అలా బయటకు వచ్చేసిన వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. గోంగూర పేస్ట్ ఎలా చేయాలి అంటే మనం బాగా కడిగి పెట్టుకున్న గోంగూరని చిన్న ఆయిల్ వేసుకొని వేపేసుకొని చల్లార్చుకొని దాన్ని పేస్ట్ చేసుకుంటే గోంగూర పేస్ట్ రెడీ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ గోంగూర పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగానే. అది ఈ వీడియోలో చూపించడానికి కుదరలేదు. గోంగూర పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం 2-3 సార్లు కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకుంటే మనకి చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు కర్రీ దగ్గరగా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే చికెన్ గోంగూర తాలూకా ఫ్లేవర్ని చికెన్కి పట్టినంత వరకు
అది మళ్ళా కుక్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటాము. నేను టేస్ట్ చూసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించి మధ్యలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్లు చూసుకొని మళ్ళీ అందులో యాడ్ చేసుకోవచ్చు. సో అస్తమానం మనం మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే గమ్ముని కిందన అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం 2-3 సార్లు వరకు మనం తీసి కలుపుకుంటూ ఉండాలి. కూర మాత్రం కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే ముక్కకి గోంగూర తాలూకా ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ కూర దగ్గర పడిపోయినట్టేనండి, బాగా కుక్ అయిపోయింది చూసారా, ముక్క కూడా విడిపోతుంది. ఇంకా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. రెడీ టు సర్వ్ అన్నమాట. ఇంకా నేను ఆగలేకపోయాను, వెంటనే కూర అయిపోయిన వెంటనే నేను పెట్టేసుకొని ఫుల్గా లాగించేసాను అనమాట. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. సో ఇంత ఈజీగా మీరు కూడా గోంగూర చికెన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇంట్లో క్రెడిట్ కొట్టేయడానికి రెడీగా ఉండండి. నౌ టేస్టింగ్ టైం అన్నమాట. సో ఇంత ఈజీ అండ్ టేస్టీ గోంగూర చికెన్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, నా వీడియోస్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.